ఇంకో దొంగ వస్తుంది. మీరేంటి ఇక్కడ? బ్యాచులర్ గా ఇంకా అయిపోయింది కదా వాళ్ళతోనే, లాస్ట్ సిగరెట్ ఒకటి తాగేద్దాం అని చెప్పని వచ్చామాట. మీరు దేనికి వచ్చారు? లాస్ట్ పెగ్ తాగదామని వచ్చాయి. ఏమండి? ఈవిడ గంగ. హాయిగా. ఓ నువ్వా? తెలుసా మీకు? ఇంతకు ముందు మా ఇంటికి పెళ్లి చూపులకు వచ్చాడు. 50 లక్షల కట్నం ఇస్తానంటే ₹1,00,00,000 కావాలన్నాడు. వదిలే దొబ్బేమన్నాను. ఇప్పుడు ఎంత ఇస్తున్నావు కట్నం? 2 లక్షలు. 2 లక్షలా? అంటే సిచ్యువేషన్స్ బట్టి తెలిసింది నాకు అంత మార్కెట్ లేదని. 2 lakhs కూడా 6 months రిక్వెస్ట్ చేస్తే సంవత్సరం ఈఎంఐ కడతా అన్నారు వాళ్ళు. మా ఆవిడ సారీ జలమ్మా, టైం రాలేపోయినా అనుకోవద్దు. మా ఆవిడ కాదు. సారీ జలమ్మా, కొంచెం బస్సు లేట్ అయింది అంతే. అంతకుమించి ఆంటీ గారు బాగున్నారా? పిల్ల ఎక్కడ? చాలా హ్యాపీ ఉంది. చాలరా, నాకు కూడా హ్యాపీగా ఉంది. అరే కన్ను ఇంకా సెట్ అవ్వలేదా? అందుకే దేని పడితే దాన్ని కొట్టకూడదు. పెంది పందిల్లోకి కుక్కలు వస్తాయి, తరిమి కొట్టరా. ఓకే అన్న. నీ అన్నది కుక్కలిదా? తేడా తెలియట్లేదు అల్లుడు గారు. అయ్యో అల్లుడు గారు, కంట్రీ ఫ్రూట్. అయ్యో అల్లుడు గారు, అన్ని ఫ్రూట్లు పెట్టాం, కంట్రీ ఫ్రూట్ పెట్టలేదు అల్లుడు గారు. నమస్కారం, నా పేరు బక్కరాయుడు. నమస్కారం, నా పేరు పొట్టిరాయుడు. అదేంట్రా మీ మాస్టర్ని వెంట పెట్టుకుని తీసుకొచ్చావేంటి? నువ్వే కన్నా సున్నాలేసే వాళ్ళని తీసుకురామన్నా. నేను సున్నాలేసేవాడిని తీసుకురమ్మన్నా, మీ మాస్టర్ని కాదు. ఈయనే నా ఎగ్జామ్ పేపర్ మీద సున్నాలేసేది. ఏమోరా, నువ్వు ఎగ్జామ్ ఎట్ట రాస్తావేమో, నాకు మాత్రం డౌట్ గానే ఉంది. నువ్వు ఇలా అంటావని నేను రాసిన ఎగ్జామ్ పేపర్ కూడా తీసుకొచ్చా. నువ్వు 250 సినిమాలు చేసావుగా, నందేమి ఇచ్చారా? లేదురా అన్నా, నేను చెప్పలా పద్దికి నంది ఎవరని. ఆడదే ఆడదే ఆడదే. ఆడకపోతే వదిలేచ్చు కదా, ఎందుకు దాన్ని ఇబ్బంది పెడుతున్నావు? పంచొచ్చింది. రాక్, ఈ రాక్ జిమ్ చెయ్యక ముందు ఇలా ఉండేవాడు, జిమ్ చేసిన తర్వాత ఇలా అయ్యాడు. దీన్ని బట్టి నీకేం తెలిసింది? ఏం లేదు నాన్న, 20 సంవత్సరాలు జిమ్ చేస్తే ఇంటికి లేని ఊడిపోతాయి. అయ్యో సైదులు.